Hi everyone. So in previous session we have seen various scenarios using the ADF pipeline, like to copy the files from input to output folder using copy activity inside the for each loop, and to copy only the file size greater than 0 MB from input to output, and to copy the latest modified date among the available files from input to output folder. And also we have seen to copy the files into that specific folder based upon the file extension. In today's session, we are going to see a scenario in the ADF. So the pipeline should validate whether the file is exist or whether the folder is exist. And once the validation is successful, the copy activity should be performed. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇన్పుట్ ఫోల్డర్లో క్లయింట్ అనే వాళ్ళు ఫైల్ని ప్లేస్ చేసిన తర్వాత కాపీ యాక్టివిటీ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఇఫ్ సోర్స్ పాత్లో కనుక ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ లేకపోతే ఇట్ నీడ్స్ టు రీఇటరేట్ ద వ్యాలిడేషన్. సో అంటిల్ ద ఫైల్ ఈస్ ప్రెజెంట్ అప్పుడే కాపీ డేటా యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేయాలి. సో దట్ ఈస్ దిస్ టుడే సినారియో. So basically మనకి ADF pipeline లో we have an activity called until. Under the iterations and condition we have an activity called until. సో until అనేది ఏం చేస్తుందంటే దాని లోపల మనం ఏదైతే యాక్టివిటీస్ ని క్రియేట్ చేస్తామో, సో until it got success it will keep on doing the same activities. సో అంటిల్ లోపల మనం ఏమైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామో సో అవి ట్రూ అయ్యేంత వరకు ఇట్ విల్ కీప్ ఆన్ రీరన్నింగ్ ద సేమ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ దట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్పుట్ ఇన్ మై స్టోరేజ్ అకౌంట్ అండర్ ద ఇన్పుట్ ఫోల్డర్. సో ఐ వాంట్ టు చెక్ వెదర్ ద ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో April 2019.csv అనే ఫైల్ ఉందా లేదా అనేది నేను ఫస్ట్ చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫైల్ అనేది లేకపోతే ఆఫ్టర్ టైమ్ లైక్ 1 minute ఆర్ 30 seconds అగైన్ ఐ నీడ్ టు చెక్ దట్ ఫైల్ ఎగ్జిస్ట్. సో అలా నేను సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ టైం రేంజ్ వరకు ఫైల్ అనేది ఉందా లేదా చెక్ చేసి ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ దెన్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ ద కాపీ యాక్టివిటీ. సో యూజింగ్ ద కాపీ యాక్టివిటీ సోర్స్ కింద ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని మ్యాప్ చేస్తాం అండ్ సింక్ కింద ఆ ఫైల్ని అవుట్పుట్ ఫోల్డర్లో ప్లేస్ అయ్యేటట్టు చేయాలి పైప్లైన్. సో టు డిజైన్ దిస్ పైప్లైన్ ఐ హ్యావ్ అంటిల్ అనే యాక్టివిటీ ఉందన్నమాట. సో ఈ అంటిల్ అనే యాక్టివిటీ ఏం చేస్తుందంటే దానికి మనం సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ I want to check the file exists in the input folder. So it should keep on checking like for 1 minute or for 5 minutes or for 1 hour until days వరకు మనం దానికి ఫ్రీక్వెన్సీని సెట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కీప్ ఫర్ 5 minutes, సో ఆ 5 minutes ఫస్ట్ అది చెక్ చేస్తుంది. సో చెక్ చేసిన తర్వాత ఫైల్ ఉంటే కనుక కండిషన్ ట్రూ అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. ఒకవేళ ఆ 5 minutes లోపు మనం ఇచ్చిన పాత్లో ఫైల్ లేకపోతే ఇట్ విల్ కీప్ ఆన్ చెకింగ్ అంటిల్ దట్ పీరియడ్ ఆఫ్ టైం 5 minutes గాట్ కంప్లీటెడ్. సో ఈ అంటిల్ అనే యాక్టివిటీ లోపల మనం పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇస్తాం. సో ఎప్పటి వరకు మనం ఆ ఫైల్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి అనే టైం కాన్ఫిగరేషన్ అంటిల్ యాక్టివిటీలో ఇస్తాం. So inside this until activity we can manipulate with the other activities. So ఈ until activity లోపల మనం get metadata అనే యాక్టివిటీని యూజ్ చేసి ఆ డేటా సెట్ని ఇస్తామన్నమాట. ఆ ఫైల్ యొక్క పాత్ని మనం యాజ్ ఎ డేటా సెట్ ఇస్తాం. సో ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీలో మనకి ఐటమ్స్ కింద ఎగ్జిస్ట్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో ఇఫ్ దట్ ఫైల్ ఎగ్జిస్ట్ అది మనకి ట్రూని ఇస్తుంది. ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ మనకి ఫాల్స్ ఇస్తుంది.
So the output of that file exists, we will store it in a variable by using the set variable. సో ఈ సెట్ వేరియబుల్ ని మనం ఈ until యాక్టివిటీకి మ్యాప్ చేస్తాం. సో ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ దెన్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్సైడ్ ద వేరియబుల్ విల్ బి ట్రూ. సో అప్పుడు until యాక్టివిటీ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఇట్ విల్ ట్రిగ్గర్ ది కాపీ యాక్టివిటీ. సో సోర్స్ లో ఉన్న ఫైల్ ని తీసుకెళ్లి సింక్ లో ప్లేస్ చేస్తుంది. సో ఈ గెట్ మెటా డేటా ద్వారా వచ్చిన ఎగ్జిస్ట్ అనే బులియన్ ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఫైల్ లేకపోతే అది మనకి ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో అంటిల్ అనేది ట్రూ అయ్యేంత వరకు మనం ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఇస్తామో ద సేమ్ థింగ్ ఇట్ విల్ ఇటరేట్. దాని లోపల ఏమైతే యాక్టివిటీస్ ఉంటాయో దాన్ని ఇటరేట్ చేస్తూ ఉంటుంది. సో నౌ we will achieve the same algorithm using the ADF pipeline. So I am creating a new pipeline here and I am naming it as PL_ check if file exists. Pipeline name. So firstly I am going with the until activity. So it will present under this iteration and conditions. So I am naming it as check file exist. Check file exist. So in this settings, so firstly I am going to create a variable at pipeline level. So మనం ఈ యాక్టివిటీ మీద క్లిక్ చేసినప్పుడు యాక్టివిటీకి సంబంధించిన ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. When we click on the blank place, the parameter variable settings output. So in this variables I am going to create a variable called vr_file exist. So I am changing the data type of this to boolean. సో బై డిఫాల్ట్ గా నేను ఫాల్స్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను. సో మేక్ ష్యూర్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి టోటల్లీ స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్ షుడ్ బి ఇన్ ది స్మాలర్ కేస్ ఓన్లీ. సో ఈ అంటిల్ అనే యాక్టివిటీ సెట్టింగ్స్ కింద మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ అండ్ అనదర్ వన్ ఈస్ ది టైమ్ అవుట్. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనే కండిషన్ ని ఇస్తామన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు దిస్ యాడ్ డైనమిక్ కాంటెంట్. సో ఇక్కడ నేను ఏదైతే పైప్ లైన్ లెవెల్ వేరియబుల్ ని క్రియేట్ చేశానో ఆ వేరియబుల్ ని మ్యాప్ చేస్తున్నాను. సో యాజ్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఇస్ బూలియన్. సో అది ట్రూ అయ్యేంత వరకు కూడా మనకి ఈ పైప్ లైన్ లోపల ఏమైతే యాక్టివిటీస్ డిజైన్ చేస్తామో అది రన్ అవుతాయి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ ద టైం రేంజ్ ని ఈ టైమ్ అవుట్ కింద మనం ఇస్తాం. సో ఇఫ్ యూ సీ ద ఫార్మాట్ హియర్, days, hours, minutes, seconds. So for now I am iterating this until activity for 1 minute. So ఈ 1 minute వరకు దీని యొక్క ఎక్స్ప్రెషన్ ట్రూ, ఒకవేళ if that expression became true within 10 seconds, సో అది నెక్స్ట్ యాక్టివిటీకి మూవ్ అయిపోతుంది. బట్ if దాని యొక్క ఎక్స్ప్రెషన్ 1 minute వరకు ఫాల్స్ లోనే ఉంటే ఇట్స్ కీప్ ఆన్ రన్నింగ్. So hours I given 0. So for easy understanding purpose, ఈ యాక్టివిటీస్ లోపల నేను కాంప్లెక్సిటీ పెట్టకుండా జస్ట్ ఐఎమ్ కీపింగ్ ద వెయిట్ యాక్టివిటీ. సో ఈ వెయిట్ యాక్టివిటీలో ఫిజికల్ గా టాస్క్ అనేది ఏం పర్ఫామ్ చేయం. జస్ట్ మనం పైప్ లైన్ కి ఎప్పుడన్నా బ్రేక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ వెయిట్ యాక్టివిటీని యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనం ఎంతైతే సెకండ్స్ లో మెన్షన్ చేస్తామో అంటిల్ ఇట్స్ కీప్ దట్ పైప్ లైన్ ఐడియల్, ఆ పైప్ లైన్ అప్పుడు దాకా వెయిట్ చేపిస్తుంది. సో హియర్ ఐఎమ్ గివింగ్ ఇట్ as 10 seconds. సో జస్ట్ ఐ కాన్ఫిగర్డ్ ది అంటిల్ యాక్టివిటీ. సో ఈ అంటిల్ యాక్టివిటీలో నేను ఎక్స్ప్రెషన్ కింద బూలియన్ వేరియబుల్ ని ఇచ్చాను. సో ఇది ట్రూ అయ్యేంత వరకు ఈ అంటిల్ యాక్టివిటీ అనేది మనకి ఇటరేట్ అవుతుంది. అది ఎంతసేపు ఇటరేట్ అవ్వాలి అన్నది ఈ టైమ్ అవుట్ కింద ఇచ్చాను 1 minute వరకు. సో ఇన్ దిస్ యాక్టివిటీ ఐ హ్యావ్ చూసన్ ద వెయిట్ యాక్టివిటీ.
సో జస్ట్ లైక్ ఈ వెయిట్ యాక్టివిటీలో ఎటువంటి టాస్క్ అనేది పర్ఫామ్ చేయము. మనం ఎంతసేపు అయితే టైం ఇస్తామో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ అదంతసేపు పైప్‌లైన్‌ని స్టాటిక్‌గా ఉంచుతుందన్నమాట. ఓకే. నౌ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ ఆఫ్ దిస్ అంటిల్ యాక్టివిటీ ఈ సింపుల్ వెయిట్ యాక్టివిటీని యూజ్ చేసి నౌ వి విల్ రన్ ఇట్ ఇన్ ద డీబగ్ మోడ్. సో సీ లైక్ ఫస్ట్ అంటిల్ యాక్టివిటీ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అన్న నేమ్‌తో ఉన్న అంటిల్ యాక్టివిటీ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఈ యాక్టివిటీ లోపల మళ్ళీ మనం ఏమి యూజ్ చేసాం? వెయిట్ యాక్టివిటీ యూజ్ చేసాం. సో ఆ వెయిట్ యాక్టివిటీ అనేది 10 సెకండ్స్ వరకు ఐడియల్‌గా ఉంచుతుంది. సో సీ 10 సెకండ్స్ వరకు ఆ వెయిట్ యాక్టివిటీ ఉంది. మనం అక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చామో దాని లోపల వాల్యూ ఫాల్స్ అని హార్డ్ కోడ్ చేసాం కాబట్టి అంటిల్ యాక్టివిటీలో ఇచ్చిన టైమ్ పీరియడ్ అవుట్ 1 మినిట్ వరకు దాని లోపల ఉన్న యాక్టివిటీస్‌ని రీరన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్ ఇక్కడితో 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకో 2 ఇటరేషన్స్ రన్ అయిన తర్వాత గూడా ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ట్రూ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ స్టాప్. 1, 2, 3, 4, 5. So each iteration is running for 10 seconds. Why? Because ఆ వెయిట్ లోపల మనం 10 సెకండ్స్ అనేది ఇచ్చాం కాబట్టి. సో ఫైనల్లీ మనకి ఆ బూలియన్ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అవ్వలేదు కాబట్టి ఇట్ గాట్ ఫెయిల్డ్. సో నేనిప్పుడు ఏం సో ఇఫ్ యూ సీ నౌ ఐ థింక్ యూ అండర్‌స్టాండ్ ద డెఫినిషన్ ఆఫ్ అంటిల్ యాక్టివిటీ. సో దాని లోపల మనం ఎంతైతే టైమ్ పీరియడ్‌ని సెట్ చేస్తామో, ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు దానికి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయ్యేంత వరకు ఇట్ విల్ కీప్ ఆన్ రన్నింగ్ ద సేమ్ స్టఫ్. సో నౌ ఆ 1 మినిట్ లోపల ఈ వెయిట్ యాక్టివిటీని 5, 6 టైమ్స్ ట్రిగ్గర్ చేసింది. సో జస్ట్ నౌ ఐ విల్ అప్డేట్ ద వేరియబుల్ టు ట్రూ. సో ట్రూ అనేది అప్డేట్ చేసాం. ఈ వేరియబుల్‌ని ఇక్కడ ఎక్స్‌ప్రెషన్‌లో మ్యాప్ చేసాం కాబట్టి అంటిల్ యాక్టివిటీ గనక ట్రూ అయిపోతే ఇట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. So now with the true as a boolean expression in the variable, I triggered the same pipeline and see how many times this inside wait activity will run. So see now the until లోపల ఉన్న వెయిట్ యాక్టివిటీ అనేది ఒకసారే రన్ అయింది. ఎందుకంటే సో ఒకసారి రన్ అవుతుంది అండ్ ఇట్ విల్ చెక్ ది బూలియన్ ఎక్స్‌ప్రెషన్. సో అది ట్రూ అయింది కాబట్టి అక్కడితో ఈవెన్ థో వి కాన్ఫిగర్డ్ ఇట్ ఫర్ 1 మినిట్ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఇట్ స్టాప్డ్ ద ఇటరేషన్. సో అట్ దిస్ టైమ్ మాన్యువల్‌గా మనం ఈ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని చేంజ్ చేసాం. ఒకసారి ఫాల్స్ అని, ఇంకొకసారి ట్రూ అని. బట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ఏంటి? ఆ ఇన్‌పుట్ ఫోల్డర్‌లో ఆ ఫైల్ ఉందా? లేదా? అనేది చెక్ చేయాలది. సో చెక్ చేసి తర్వాత కాపీ యాక్టివిటీని పర్ఫార్మ్ చేయాలి. సో నౌ ఇన్ దిస్ అంటిల్ యాక్టివిటీ సో ఈ వెయిట్ అలాగే ఉంచేసి ఐ యామ్ యూజింగ్ దిస్ గెట్ మెటాడేటా. సో గెట్ మెటాడేటా ఆన్ కంప్లీషన్. సో ఈ గెట్ మెటాడేటా అనేది ఏం చేయాలి? ఫైల్ ఎగ్జిస్ట్ అనేది చెక్ చేయాలి. So by using the get metadata in the settings, I am going to configure the dataset here. So as my storage account is data lake gen 2 and my file type is CSV. So dataset underscore file exist CSV. So I'm selecting the linked service and here I'm choosing the
file in the practice container input folder, August 2019 CSV. So ఈ ఫైల్ యొక్క మెటాడేటాలో నుంచి ఐఎమ్ చూసింగ్ దిస్ ఫీల్డ్ లిస్ట్ యాజ్ ఫైల్ ఎగ్జిస్ట్. సో ఇదేం చేస్తుంది, ఈ ఎగ్జిస్ట్ అనేది ఆ పాత్ లో ఫైల్ ఉంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, ఆ పాత్ లో ఫైల్ లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. సో దట్ వాల్యూ ఐ వాంట్ టు అసైన్ టు ద pipeline variable by using this set variable. So once this activity is completed, the set variable will trigger. So in the set variable, I will choose the variable file exist. దీనికి నేను ఇప్పుడు వాల్యూ అసైన్ చేస్తాను. సో ఫైల్ ఎగ్జిస్ట్ గెట్ మెటాడేటా యొక్క నేమ్ ని మనం ఫైల్ ఎగ్జిస్ట్ అని రీనేమ్ చేసాం. సో అవుట్పుట్ డాట్ ఎగ్జిస్ట్. సో ఫైల్ ఉంటే కనుక ఇది మనకి ట్రూ అని రిటర్న్ ఇస్తుంది, ఫైల్ లేకపోతే మనకు అది ఫాల్స్ అని రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది అనమాట ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో దీని తర్వాత నేను కాపీ యాక్టివిటీని పర్ఫామ్ చేయాలి. ఇఫ్ ఇట్ కమ్స్ యాజ్ ట్రూ, దెన్ దిస్ కాపీ యాక్టివిటీ షుడ్ బి పర్ఫార్మ్డ్. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్, so copy activity source, either you can choose the same data set you created for the until activity, or you can go with the new data set also. I name the data set as ds_copy source, and here I am choosing that file. Input folder August 2019. So sync output folder in the same data like gen2 storage. సో ఇన్పుట్ లో ఏదైతే మనం ఫైల్ ఫార్మాట్ చూస్ చేస్తామో అవుట్పుట్ లో కూడా సేమ్ చూస్ చేయాలి. యాజ్ ఇన్పుట్ ఐ సెలెక్టెడ్ ద CSV, ఇన్ అవుట్పుట్ ఆల్సో ఐ చూస్ ద సేమ్. సో డేటా సెట్ అండర్స్కోర్ కాపీ యాక్టివిటీ సింక్ folder. So the file should be now placed into this output. Okay, so if I go to here and refresh my output, I will delete if any files exist here. సో నో ఐ విల్ రన్ దిస్ పైప్ లైన్. సో ఏమవుతుంది, ఈ అంటిల్ యాక్టివిటీ అనేది ట్రూ అయ్యేంత వరకు దాని ఇన్సైడ్ ఉన్న యాక్టివిటీస్ ని అది రీరన్ చేస్తుంది. సో ఫస్ట్ ఇట్ వెయిట్ ఫర్ 10 seconds, అండ్ బై యూజింగ్ ద గెట్ మెటాడేటా ఇట్ విల్ చెక్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్. I'm just validating and running in the debug mode. సో ఫైల్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ ని మనం సెట్ వేరియబుల్ ద్వారా ఆ వేరియబుల్ లో ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్ అప్డేట్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని మనం అంటిల్ యాక్టివిటీలో కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దెన్ ఆ లూప్ నుంచి అది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఉన్న కాపీ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తుంది. సో ఇఫ్ యూ సీ దట్ ఈ అంటిల్ యాక్టివిటీ అనేది ట్రిగ్గర్ అయింది. సో తర్వాత దాని లోపల ఉన్న వెయిట్ యాక్టివిటీ ట్రిగ్గర్ అయింది. సో వెయిట్ యాక్టివిటీ లోపల 10 seconds ఇచ్చాం కాబట్టి అంటిల్ ఇట్ విల్ కీప్ ఆన్ వెయిట్, అండ్ ఆఫ్టర్ దట్ ఫైల్ ఎగ్జిస్ట్ సెట్ వేరియబుల్. సో ఈ సెట్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవడం వల్ల ఈ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ లూప్ లోంచి బయటకు వచ్చి నెక్స్ట్ యాక్టివిటీ ఉన్న కాపీ డేటాని ట్రిగ్గర్ చేసింది. సో ఇఫ్ ఐ గో అండ్ రిఫ్రెష్ మై అవుట్పుట్ ఫోల్డర్ హియర్, ఆ ఫైల్ అనేది నాకు ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వచ్చింది. సో ఆఫ్టర్ చెకింగ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్, దెన్
it copied the file from input to output. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సోర్స్ లో ఉన్న ఫైల్ ని జస్ట్ రీనేమ్ చేస్తాం. ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్ ని రీనేమ్ చేస్తాం. మేబీ August 2019. I will just rename it to one.csv. సో ఆ డేటా సెట్ లో ఏదైతే ఫైల్ ని మనం కాన్ఫిగర్ చేసామో ఆ ఫైల్ నేమ్ ని రీనేమ్ చేసాం ఇన్ ద ఇన్పుట్ ఫోల్డర్. నౌ ఐ విల్ రన్ ద సేమ్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి? I will run the same activity in the debug mode. సో ఇప్పుడు ఏం చేస్తుంది? until యాక్టివిటీ అనేది ఆ ఫైల్ పాత్ లో ఉన్న ఫైల్ ని చెక్ చేస్తుంది. సో చెక్ చేసినప్పుడు ఫైల్ నేమ్ ని మనం రీనేమ్ చేసాం కాబట్టి ఆ గెట్ మెటా డేటాలో ఉన్న ఎగ్జిస్ట్ అనే అవుట్పుట్ మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అని రిటర్న్ చేసినప్పుడు అంటిల్ యాక్టివిటీ ఆ 1 minute లోపు అది ఎన్నిసార్లు ఫాల్స్ వచ్చినా కూడా ఇట్ విల్ కీప్ ఆన్ రన్నింగ్ ద సేమ్ యాక్టివిటీస్. సో వెయిట్ ఫర్ 10 seconds అండ్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది చెక్ చేసింది. సెట్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అప్డేట్ చేసింది. సో ఫైల్ అనేది లేదు కాబట్టి August 2019 అనే దాన్ని మనం రీనేమ్ చేయడం వల్ల ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్. సో ఫాల్స్ వచ్చినప్పుడు అంటిల్ యాక్టివిటీ ఏం చేస్తుంది? మళ్ళీ సేమ్ దాని లోపల ఉన్న యాక్టివిటీస్ ని ఇట్ రీరన్. So until the expression becomes true, it will rerun the same activities inside it. Again set variable. So wait activity చూడండి like 1, 2, 3. 3 times rerun అయింది. So what I will do now, I will rename this to its original name. Okay, a 1 minute లోపల until యాక్టివిటీకి మనం కాన్ఫిగరేషన్ టైం 1 minute ఇచ్చాం కాబట్టి ఆ 1 minute లోపల ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవ్వకపోవడం వల్ల ఇట్ జస్ట్ స్టాప్డ్. ఇట్ నాట్ ట్రిగ్గర్ ద కాపీ డేటా యాక్టివిటీ. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ట్రూ అయితేనే ఆ పాత్ లో ఫైల్ ఉంటేనే కాపీ డేటా యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేయాలి. సో టు అచీవ్ దట్ వి యూజింగ్ దిస్ అంటిల్ and inside that until we used the get metadata file exist and we updated that boolean expression in the variable and that variable output configured in this output settings expression. సో ఇదంతా చేయకుండా లైక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫైల్ ఎగ్జిస్ట్ అన్న దాని కోసం వి యూజ్డ్ మల్టిపుల్ యాక్టివిటీస్ లైక్ అంటిల్ యూజ్ చేసాం. అంటిల్ లోపల మళ్ళీ గెట్ మెటాడేటా అండ్ సెట్ వేరియబుల్స్ ఇన్ని యూజ్ చేసాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ దిస్ వీ హ్యావ్ వన్ మోర్ యాక్టివిటీ కాల్డ్ వ్యాలిడేషన్. So whatever we performed here, simply we can achieve by using one activity called validation. So ఈ validation లోపల మనకి ఏమేం ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. In the settings, so here I can select the data set. So I can select either folder data set or a file data set. So if I go here and select the folder, సో ఫోల్డర్ ని సెలెక్ట్ చేసినప్పుడు అడిషనల్ గా నాకు ఈ చైల్డ్ ఐటమ్స్ అనే ఆప్షన్స్ పాపులేట్ అవుతాయి. సో జస్ట్ ఇగ్నోర్ అంటే మనం ఏదైతే ఫోల్డర్ ని కాన్ఫిగర్ చేసామో ఇట్ విల్ చెక్ వెదర్ ద ఫోల్డర్ ఈస్ ప్రెసెంట్ ఆర్ నాట్ ఇన్ దట్ పాత్. ఈ చైల్డ్ ఐటమ్స్ లో ట్రూ ఇచ్చాము అంటే ఆ ఫోల్డర్ లోపల ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసి వాలిడేషన్ ట్రూ ఆర్ ఫెయిల్ అండ్ ఫాల్స్ అనేది ఇస్తుంది. ఈ ఫాల్స్ అని ఇస్తే so it will just check that folder is there and it is empty. So ఆ ఫోల్డర్ లోపల ఫైల్స్ ఏమీ లేవు అని కన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనమాట. సో when we give the folder here as a data set, మనకి చైల్డ్ ఐటమ్స్ కింద ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఏదన్నా జస్ట్
ఫైల్ నేమ్ మాత్రమే ఇచ్చినప్పుడు సో మనం ఏదైనా ఫైల్ నేమ్ ని మాత్రమే ఇచ్చినప్పుడు ఆ చైల్డ్ ఐటెమ్స్ అనేది రాదు. వై? బికాస్ ఫోల్డర్ లోపల చైల్డ్ ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి ఫోల్డర్ డేటా సెట్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు అవి వస్తాయి. ఫైల్ ని కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి ఆ ఫైల్ సైజ్ అన్న ప్రాపర్టీ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ వాలిడేషన్ కింద డేటా సెట్ అండ్ వి హావ్ టైమ్ అవుట్. సో ఎలాగైతే అంటిల్ యాక్టివిటీకి మనం ఇటరేషన్ ఎంత వరకు, ఎంత పీరియడ్ ఆఫ్ టైం వరకు రీరన్ అవ్వాలని ఇచ్చామో టైమ్ అవుట్ ఆప్షన్ ఇది. సో ఇట్ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ డేస్, హవర్స్, మినిట్స్, సెకండ్స్. సో 1 డే కంప్లీట్‌గా మనకు చెక్ చేస్తూనే ఉండాలి అనుకున్నప్పుడు సింప్లీ వి కెన్ గివ్ హియర్ హౌ మెనీ డేస్ వి వాంట్. సో ఐ యామ్ జస్ట్ గివింగ్ ఇట్ లైక్ 1 మినిట్ ఓన్లీ. సో హవర్స్‌ని కూడా 0 చేసేసి మినిట్స్‌లో 1 ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేసాం మనం అంటిల్ యాక్టివిటీలో వెయిట్‌ని యూజ్ చేసాం. సో అది ట్రిగ్గర్ అయిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ ఇటరేషన్ రన్ అవ్వడానికి వి యూజ్డ్ ద వెయిట్ యాక్టివిటీ. బట్ వాలిడేషన్‌లో ఇన్‌బిల్ట్ గానే మనకి స్లీప్ అనే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఆ వన్స్ వాలిడేషన్ అయిన తర్వాత ఫాల్స్ వచ్చిందనుకోండి. సో వితిన్ దట్ 1 మినిట్ ఆఫ్టర్ 10 సెకండ్స్ మళ్ళీ సెకండ్ వాలిడేషన్‌ని స్టార్ట్ చేస్తది. సో ఇక్కడ మనం ఏదైతే వెయిట్ యాక్టివిటీ యూజ్ చేసామో అది సేమ్ పర్పస్ ఇన్‌బిల్ట్‌గా మనకి ఈ స్లీప్ అనే ఆప్షన్ ద్వారా వచ్చింది. సో హియర్ వితిన్ దట్ 1 మినిట్ ఐ యామ్ సెట్టింగ్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ 10 సెకండ్స్. సో ఒకసారి వాలిడేషన్ చేసిన తర్వాత 10 సెకండ్స్ ఇది బ్రేక్ ఇచ్చి మళ్ళీ సెకండ్ వాలిడేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తది. సో వాటెవర్ హియర్ ఐ అచీవ్డ్ ద సేమ్ థింగ్ ఐ అచీవ్డ్ సింప్లీ బై యూజింగ్ దిస్ వాలిడేషన్. ఇక్కడ మళ్ళీ మనం వేరియబుల్‌ని సెట్ చేయడం, ఆ వేరియబుల్‌కి వాల్యూని అప్డేట్ చేయడం అంతా ఏముండదు. ఎక్స్‌ప్రెషన్ ఏముండదు. సో సింప్లీ ఇన్ ద వాలిడేషన్ వి కెన్ గివ్ ఎయిదర్ ఫోల్డర్ ఆర్ ఫైల్ బేస్డ్ అపాన్ దట్. ఫోల్డర్ అయితే మనకి చైల్డ్ ఐటెమ్స్ పాపులేట్ అవుతాయి. ఫైల్ అయితే మినిమమ్ సైజ్ ఆఫ్ ద ఫైల్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. సో అడిషనల్లీ ద టైమ్ అవుట్ అండ్ స్లీప్ ఆప్షన్స్ వి విల్ కాన్ఫిగర్. సో నౌ ఐ విల్ అచీవ్ ద సేమ్ సింప్లీ బై యూజింగ్ ద వాలిడేషన్. సో నేను దీన్ని మొత్తాన్ని డీయాక్టివేట్ చేస్తున్నాను ఈ అంటిల్ యాక్టివిటీని. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ఐ యామ్ యూజింగ్ దిస్ వాలిడేషన్. So same by using this validation. So what name I have given here? So April 2019 1 CSV. If I go to my input folder, I have that file name. సో ఈ ఫైల్ అనేది చెక్ చేస్తుంది వాలిడేషన్. ఒకవేళ ఫైల్ లేకపోతే ఆఫ్టర్ 10 సెకండ్స్ మళ్ళీ చెక్ చేస్తుంది. లైక్ ఇట్స్ కీప్ ఆన్ చెకింగ్ ఫర్ దట్ 1 మినిట్. ఐఎమ్ జస్ట్ డిలీటింగ్. Pipeline check file exists. Now I'm just validating and run it in the debug mode. See, until యాక్టివిటీలో ఇవన్నీ మనం సెట్ చేయకుండా సింపుల్ గా బై యూజింగ్ వాలిడేషన్ యాక్టివిటీస్ we can check the file exists for 1 minute. If file does not exist, it will run the second validation after 10 seconds and then it will perform the copy activity, moving the file from source to sink. సో అంటిల్ అండ్ వాలిడేషన్ దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటది. సో అంటిల్ లోపల మనం యాక్టివిటీస్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ వాలిడేషన్ లోపల ఏంటంటే జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని వి కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. సో మనకి ఎప్పుడన్నా క్రిటికల్ వాలిడేషన్స్ ఉన్నప్పుడు అంటిల్ యూజ్ చేస్తాం. జస్ట్ ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ ఫోల్డర్ ఎగ్జిస్ట్ లాంటి సింపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వి కెన్ అచీవ్ ద సేమ్ బై యూజింగ్ దిస్. సో హియర్ August 2019 CSV. ఓకే. అక్కడ ఒక ఫైల్ పాత్, ఇక్కడ ఒక ఫైల్ పాత్. సో ఇఫ్ ఐ గో ఇన్ మై ఇన్పుట్ ఫోల్డర్, August 2019.csv file is there. Then why it got failed or where it got failed? Microsoft Radio System 2
file system. The specified file does not exist. August space 2019 CSV. There you go. Copy source open. Practice input August 2019 CSV. ఓకే. ఇక్కడేమో స్పేస్ లేదు. అక్కడేమో స్పేస్ ఉంది. So just I will remove the space. And now if I run, అదే ఆ ఫోల్డర్‌లో గనుక మనకి ఫైల్ లేనప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్ అనేది ట్రిగ్గర్ అవుతూ వస్తది. సో మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే నౌ ద ఫైల్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ సోర్స్ టు సింక్. సో ఇన్పుట్ ఫోల్డర్‌లో వన్స్ దట్ కాపీ యాక్టివిటీ ఈస్ డన్ నేను ఆ ఫైల్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ దట్ ఫైల్ ఇన్ మై ఇన్పుట్ ఫోల్డర్ యాస్ ఇట్ ఈస్ copied into output. So for that we have an activity called delete. So ఆ ఫైల్ అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్ మనకి కాపీ అయిపోయింది కాబట్టి బై యూజింగ్ దిస్ delete యాక్టివిటీ మనం దానికి ఏదో ఫోల్డర్ పాత్ అని ఇవ్వచ్చు ఆర్ ఫైల్ పాత్ అని ఇవ్వచ్చు. So it will copy that. Sorry, it will delete that. So if I go to the output folder, that file is being placed. సో అదే మనం ఈ ఫైల్‌ని అది చెక్ చేయలేకపోతే it will re-trigger that validation after the 10 seconds. Okay, so now I want to delete that file. So what I will do, I will just add this delete activity next to this copy activity. So on completion. So here we have this is on success. ఒకవేళ ఇది సక్సెస్ అయితేనే సెకండ్ యాక్టివిటీ రన్ అవ్వాలి అన్నప్పుడు ఈ ఆన్ సక్సెస్ ఇస్తాం. అలా కాకుండా ఇది ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆన్ ఫెయిల్ అనేది ఇస్తాం. ఇదేంటంటే జస్ట్ ఆన్ కంప్లీషన్. అది ఫెయిల్ అయినా, పాస్ అయినా సంబంధం లేకుండా వితౌట్ ఎనీ డిపెండెన్సీ నెక్స్ట్ యాక్టివిటీ ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నప్పుడు వి కెన్ గో విత్ దిస్ ఆన్ కంప్లీషన్. సో హియర్ ఐ విల్ గివ్ ద డేటా సెట్. డాట్ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్. సో దీని లోపల నాకు ఏముంది April 2019 డాట్ CSV. మేబీ ఐ విల్ చేంజ్ ఇట్ టు August 2019. సో జస్ట్ మనకి డేటా సెట్‌లో కాపీ యాక్టివిటీ సోర్స్‌లో ఎలాగైతే మనకు ఆప్షన్స్ ఉంటాయో లైక్ దట్ వి హావ్. సో ఇక్కడ మనం ఫోల్డర్ ఇస్తే ఆ ఫోల్డర్ మొత్తం లోపల ఉన్న ఫైల్స్ అన్నిటితో సహా డిలీట్ అయిపోతాయి. ఫైల్ ఏదని ఇస్తే ఆ పర్టిక్యులర్ ఫైల్ మాత్రమే డిలీట్ అవుద్దన్నమాట. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లైక్ ఐ విల్ జస్ట్ క్లియర్ మై అవుట్‌పుట్ ఫోల్డర్. సో ఈ ఇన్పుట్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్ ఆగస్ట్ 2019 అనేది ఫస్ట్ వాలిడేషన్ చెక్ చేసి ఫైలు ప్రెజెంట్ అయితే గనక కాపీ యాక్టివిటీని ట్రిగ్గర్ చేసి అది సింక్‌లోకి మూవ్ చేసిన తర్వాత సోర్స్‌లో ఉన్న ఇన్పుట్ ఫోల్డర్‌లో ఉన్న ఈ ఫైల్ అనేది డిలీట్ అయిపోవాలి. సో ఐ యామ్ జస్ట్ వాలిడేటింగ్. ఓకే. సో ఈ డిలీట్ యాక్టివిటీలో మనకి అడిషనల్‌గా ఈ లాగింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఎ మ్యాండేటరీ. సో దీనికి మనం ఏదన్నా ఒక పాత్‌ని ఇచ్చినప్పుడు వితిన్ దట్ ఆ ఫోల్డర్‌లో మనకి ఆ లాగ్ ఫైల్‌ని జనరేట్ చేస్తది. I'm just selecting the output folder and validate. Now run it in the debug. So August 2019.csv అనే ఫైల్‌ని ఇన్పుట్ ఫోల్డర్‌లో వాలిడేషన్ యాక్టివిటీ ద్వారా వాలిడేట్ చేసి ఇఫ్ దట్ ఫైల్ ఎగ్జిస్ట్ దెన్ కాపీ యాక్టివిటీ ద్వారా ఆ ఫైల్‌ని సోర్స్ నుంచి సింక్‌లోకి మూవ్ చేసిన తర్వాత సోర్స్‌లో ఉన్న ఫైల్‌ని బై యూజింగ్ డిలీట్ యాక్టివిటీ వి ఆర్ డిలీటింగ్ దట్.
Okay, so delete activity is also done. So now if I refresh, this file should not present, so it should be deleted. See, August 2019 got deleted, and by using the copy activity, it is pasted it in the output folder, and this is the log file. సో ఆ ఫైల్ లోపల ఆ లాగింగ్ లోపల ఏ ఫైల్ ని డిలీట్ చేసాం అండ్ ఆ ఫైల్ సైజ్ ఎంత డీటెయిల్స్ అంతా ఉంటాయి అన్నమాట ఫర్ ఆడిటింగ్ ఆర్ బ్యాకప్ పర్పసెస్. సో we have seen this until activity, wait activity, validation activity, delete activity as a part of today's scenario, and one more we have called fail activity. సో బేసిక్ గా మనం ఏం చేస్తామంటే we will have the mail configurations. So mail configuration anedi, if the pipeline is succeed, we will trigger a mail called success mail. If the pipeline got failed, manam failure mail ni trigger chestam anamata. So I'm just naming it as email trigger. So wait activity in just 1 second time icham. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి పైప్ లైన్ స్టేటస్ అనేది లాస్ట్ యాక్టివిటీ యొక్క స్టేటస్ ని బట్టి చూపిస్తుంది. ఇప్పుడు బిఫోర్ యాక్టివిటీస్ ఏమన్నా మనకి ఫెయిల్ అయినా కూడా లాస్ట్ యాక్టివిటీ సక్సీడెడ్ అయిపోతే ఓవరాల్ పైప్ లైన్ స్టేటస్ మనకి సక్సీడెడ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపీ యాక్టివిటీ అనేది ఫెయిల్ అయింది. సోర్స్ లో మనకి మనం ఏదైతే ఫైల్ పాత్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ లేనప్పుడు కాపీ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఫెయిల్ అనేది చూపిస్తుంది. కాపీ యాక్టివిటీ వరకు ఫెయిల్ అనేది చూపిస్తుంది. బట్ ఓవరాల్ గా పైప్ లైన్ స్టేటస్ అనేది మనకి సక్సీడెడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ కంట్రోల్ ఎక్స్. సో ఈ కాపీ యాక్టివిటీలో నేను సోర్స్ ని చేంజ్ చేస్తా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలాగో కాపీ యాక్టివిటీ సోర్స్లీ ఫైల్ లేదు కాబట్టి I will rerun this file pipeline. So delete లో ఏం యూస్ చేస్తాం మనం డేటా సెట్ ఫైల్ చెక్ కాపీలో సోర్సెస్. సో వాలిడేషన్ టాస్క్ ఏం చేస్తుంది, దానికి ఏదైతే మనం డేటా సెట్ ఫైల్ పాత్ ఇచ్చామో ఆ ఫైల్ పాత్ లో ఇట్ విల్ చెక్ వెదర్ ద ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో వాట్ ఈస్ దట్ ఫైల్, ఇట్ విల్ చెక్ ఫర్ ఓకే ఆగస్ట్ 2019 కే చెక్ చేస్తుంది. Then I will name, since మనకు ఇన్పుట్ లో ఫైల్ లేదు కాబట్టి వాట్ ఫైల్ we have ఆ నేమ్ ఇస్తాం. మేబీ ఏప్రిల్ స్పేస్ 2019 1. So how many times it reruns so far? 1 minute. Okay, so just we'll check once again. File check April 2019 1 CSV. సో మనకు ఆ ఫైల్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ప్రివ్యూ డేటా. సో ఫైల్ ఎగ్జిస్ట్. సో కాపీ యాక్టివిటీలో ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ద సోర్స్. ఇక్కడ ఆగస్ట్ 2019 ఇచ్చాను. సో సిన్స్ ఇన్పుట్ ఫోల్డర్ లో ఈ సోర్స్ లో ఇచ్చిన ఆగస్ట్ 2019 ఫైల్ అనేది లేదు కాబట్టి ఇట్ షుడ్ ఫెయిల్. సో ఐ విల్ చేంజ్ ది డేటా సెట్ ఆన్ delete. సో delete లో సేమ్ ఇవ్వకుండా ఇక్కడ వ్యాలిడేషన్ ఏదైతే ఇచ్చామో అది ఇస్తాం. ఫైల్ చెక్ అనేది ఇక్కడ ఇస్తాం. ఫైల్ చెక్ ఓకే. సో now I will run it in the debug mode.
సో జస్ట్ లైక్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఫెయిల్ యాక్టివిటీ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుద్దంటే ఇన్ జనరల్‌గా పైప్‌లైన్‌లో మనం మల్టిపుల్ యాక్టివిటీస్‌ని యూజ్ చేసి డిజైన్ చేస్తాము. సో ఓవరాల్ పైప్‌లైన్ స్టేటస్ అనేది మనకి ఏదైతే లాస్ట్ యాక్టివిటీ పెర్ఫార్మ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది ఇచ్చేస్తది. ఇన్ మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఏమన్నా ఫెయిల్ అయినా గూడా అట్ యాక్టివిటీ లెవెల్ మనకి స్టేటస్‌ని ఫెయిల్ అని చూపిస్తుంది గానీ, అట్ ఓవరాల్ పైప్‌లైన్ లెవెల్ మనకి స్టేటస్ అనేది సక్సెస్ చూపిస్తది. సో, అదేమవుద్దంటే మనకి మానిటరింగ్ చేసేటప్పుడు ఓవరాల్ పైప్‌లైన్ స్టేటస్ మనం చూసి సక్సెస్ అయిపోయిందని చెప్పి ఆహ్, వి విల్ క్లోజ్ దట్. బట్ ఇంటర్నల్‌గా ఫెయిల్ అయిన యాక్టివిటీస్ మనకు తెలీదు. సో, అలాంటప్పుడు ఈ ఇఫ్ యూ సీ హియర్ కాపీ యాక్టివిటీ అనేది మనకు ఫెయిల్ అయింది. బట్ నెక్స్ట్ యాక్టివిటీ ఉన్న డెలీట్ అనేది మనకు సక్సెస్ అవ్వడం వల్ల ఓవరాల్ పైప్‌లైన్ స్టేటస్ మనకి సక్సెస్ అయిందన్నమాట. సో, ఇన్ థిస్ సినారియోస్ వి విల్ యూజ్ దిస్ ఫెయిల్యూర్ యాక్టివిటీ. సో, వాంటెడ్‌గా మనం పైప్‌లైన్ స్టేటస్‌ని ఫెయిల్యూర్ అని హైలైట్ చేయడానికి వి విల్ యూజ్ దిస్ ఫెయిల్ యాక్టివిటీ. సో, హియర్ ఫెయిల్ యాక్టివిటీలో 2 సెట్టింగ్స్ ఉంటాయి. సో, ఆ ఫెయిల్ మెసేజ్ ఏదైతే మనం ఇవ్వాలో దట్ వి కెన్ పాస్ ఇట్ హియర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ యాక్టివిటీలో ఫెయిల్ అయితే గనక ఐ వాంట్ టు క్యాప్చర్ దట్ మెసేజ్ ఇన్ ద ఫెయిల్ యాక్టివిటీ. సో, దట్ కాపీ డేటా 1 డాట్ అవుట్‌పుట్ కాదు నాకు కావాల్సింది. ఐ వాంట్ దట్ ఎర్రర్ మెసేజ్. ఈ ఎర్రర్ SSAG. So similarly, in the error code, you can hard code anything or by using the system variables అది ఏ పైప్‌లైన్‌లో ఫెయిల్ అయింది. ఆ పైప్‌లైన్ రన్ ఐడీ అలాంటి ఇన్ఫర్మేషన్ గూడా మనం ఆడిట్ పర్పస్ వాటెవర్ ఈస్ నీడెడ్ వి కెన్ స్టోర్ ఇట్ హియర్. సో, ఇప్పుడు ఇది ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈవెన్ తో లాస్ట్ యాక్టివిటీ సక్సెస్ అయినా గూడా బై యూజింగ్ దిస్ ఫెయిల్ యాక్టివిటీ మనం ఓవరాల్ పైప్‌లైన్ స్టేటస్‌ని ఫెయిల్యూర్ కింద చూపించొచ్చనమాట. సో, ఎక్కడైతే మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తామో, వాటి వరకు ఈ ఫెయిల్ యాక్టివిటీని యూజ్ చేసి, ఇఫ్ దట్ యాక్టివిటీ గాట్ ఫెయిల్డ్ ఇన్ ద పైప్‌లైన్, అకార్డింగ్‌లీ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఓవరాల్ స్టేటస్ ఆఫ్ ద పైప్‌లైన్, we can use this fail activity. So almost we have seen filter for each if condition switch until. So general law we have seen the delete. So execute pipeline is nothing but చైల్డ్ పైప్‌లైన్స్‌ని మాస్టర్ పైప్‌లైన్ నుంచి రన్ చేయాలనుకున్నప్పుడు వి విల్ యూజ్ దిస్ ఎగ్జిక్యూట్ పైప్‌లైన్. ఫెయిల్ యాక్టివిటీ లైక్ ఓవరాల్‌గా పైప్‌లైన్ స్టేటస్‌ని మనం అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు బేస్డ్ అపాన్ ద స్పెసిఫిక్ యాక్టివిటీ రన్ స్టేటస్ వి కెన్ యూజ్ ఫెయిల్ యాక్టివిటీ, గెట్ మెటాడేటా అండ్ సీక్వెల్‌లో ఉన్న స్టోర్డ్ ప్రొసీజర్స్‌ని ఏమన్నా ట్రిగ్గర్ చేయాలి ఫ్రమ్ పైప్‌లైన్ అనుకున్నప్పుడు స్టోర్డ్ ప్రొసీజర్. సో వెయిట్ యాక్టివిటీ వి హావ్ సీన్. ఈ వెబ్ యాక్టివిటీని యూజ్ చేసి బేసిక్‌గా మనం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మెయిల్స్‌ని ట్రిగ్గర్ చేస్తాం. అండ్ వి హావ్ సీన్ దిస్ వాలిడేషన్ యాక్టివిటీ ఆల్సో. Okay, so in next session we will cover the other activities in the ADF. So lastly, we will see this execute pipeline activity. So this is the master pipeline. So here I can name it as master pipeline PL underscore master. So in this, I will use this activity called execute pipeline. సో, ఈ ఎగ్జిక్యూట్ పైప్‌లైన్ ద్వారా నేను వితిన్ దిస్ డేటా ఫ్యాక్టరీ ఏమైతే పైప్‌లైన్స్ ఉన్నాయో వాటిని కాన్ఫిగర్ చేయొచ్చు. సో, ఇఫ్ ఐ ఎక్స్‌పాండ్ హియర్ సో, అండర్ డెమో ఐ హావ్ దీస్ పైప్‌లైన్స్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పైప్‌లైన్ PL_check file exist. సో, ఇలా నేను మల్టిపుల్ పైప్‌లైన్స్‌ని సెట్ చేసుకొని బై యూజింగ్ వన్ బై వన్ ఇన్ ద మాస్టర్ యాక్టివిటీ ఐ కెన్ రన్ దెమ్. So that is the purpose of execute pipeline. So in that pipeline, I can call another pipeline.
So thanks for your time, and in next video, we will next session we will see the pending items in the ADF.